ఆఫ్ఘనిస్తాన్లోని 3 ప్రావిన్స్లపై పాకిస్తాన్ యుద్ధ విమానాలు వరుసగా 2 రోజులు రాత్రి వేళల్లో విరుచుకుపడటంతో అనేక మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. 26 మంది తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చి వారి స్థావరాలను నేలమట్టం చేశామని పాకిస్తాన్ ఎప్పట్లాగానే ప్రకటించింది. సామాన్యులను పొట్టన పెట్టుకున్నదని, మృతుల్లో 10 మందికి పైగా పిల్లలే ఉన్నారని ఆఫ్ఘనిస్తాన్ అంటోంది. ఆఫ్ఘనిస్తాన్ మీద ఓపెన్ వార్ ప్రకటించిన పాకిస్తాన్ నెలన్నరగా ప్రశాంతత నెలకొని ఉన్న తరుణంలో ఈ దాడులు జరపడంతో ఉభయ దేశాల ద్వారా మళ్లీ ఉద్రిక్తతలు రేగాయి. టీపీపీ నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు లేని సందర్భంలో కూడా పాకిస్తాన్ ఇంతటి భారీ విధ్వంసానికి పాల్పడటం వల్ల విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వైమానిక దాడుల్లో ప్రధానంగా పిల్లలు, మహిళలు మరణించిన విషయాన్ని తాను గుర్తించినట్టుగా ఓ 4 ముక్కల ప్రకటన చేసిన ఐక్యరాజ్య సమితి అందులో పాకిస్తాన్ పేరు ప్రస్తావించకపోవడం విశేషం. విశ్వసనీయమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఆఫ్ఘన్లోని ఉగ్రవాదుల రహస్య స్థావరాలను ధ్వంసం చేశామని పాకిస్తాన్ చెప్పుకున్నప్పటికీ సమితి మాత్రం ఎవరు దాడులు చేశారన్న మాటే ప్రస్తావించలేదు. గత 9 నెలల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ మీద జరిగిన 3వ అతిపెద్ద వైమానిక దాడి ఇది. ఇటీవలి రష్యాతో తాలిబాన్ రక్షణ సంబంధిత ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఇలా అక్కసు తీర్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇక మీదట పాకిస్తాన్ గతంలో మాదిరిగా మా జోలికి రావడం సాధ్యం కాదు, మా భూభాగాల్లోకి చొరబడి బాంబులు కురిపించడం జరిగే పని కాదు అని 10 రోజుల క్రితం ఆ ఒప్పందం కుదరగానే తాలిబాన్ నాయకులు భీకర ప్రకటనలు చేశారు. నిజానికి ఆ ఒప్పందం సాంకేతిక సాయానికి సంబంధించింది అయినప్పటికీ దశాబ్దాల క్రితం రష్యాతో భీకరంగా పోరాడిన తాలిబాన్ ఇప్పుడు తన రక్షణ కోసం దానితో చెయ్యి కలపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆఫ్ఘనిస్తాన్లో పడి ఉన్న రష్యన్ ఆయుధాలకు జీవం పోయటంతో ఆరంభమయ్యే ఈ సైనిక సాన్నిహిత్యం అనతి కాలంలోనే మరింత విస్తరిస్తుందని ఆ సందర్భంలో ఉభయ పక్షాలు ప్రకటించాయి. ఒప్పందంలో లోతుపాతులు పెద్దగా ప్రచారంలోకి రాకపోయినప్పటికీ ఆఫ్ఘన్ పాకిస్తాన్ సంబంధాలు తీవ్ర ఘర్షణాత్మకంగా ఉన్న తరుణంలో ఇటువంటిది ఒకటి జరగడం, రష్యా చొరవ చూపడం ఆశ్చర్యం. పాక్ వైమానిక దాడుల నుంచి రక్షించుకోగల వ్యవస్థలు కానీ, ధీటుగా జవాబు చెప్పగల వైమానిక దళం కానీ తాలిబాన్ వద్ద లేకపోవడంతో పాకిస్తాన్ చిత్తం వచ్చినట్టు రెచ్చిపోగలుగుతోంది. ఈ నేపథ్యంలో మాస్కో చేయూత ఆఫ్ఘన్కు ఎక్కడా లేని శక్తిని ఇస్తోంది. పాకిస్తాన్ ఇక మీద మా భూభాగంలోకి చొరబడి దాడులు చేయటానికి సాహసించదని మాస్కో నుంచి తిరిగి రాగానే ఆఫ్ఘన్ రక్షణ మంత్రి ఎంతో ఉత్సాహంగా ప్రకటించారు. టీటీపీ స్థావరాల మీద దాడులు చేయకుండా తనను ఏ శక్తి ఆపలేదని వెనువెంటనే ప్రకటించిన పాకిస్తాన్ ఇప్పుడు ఆ పని చేసి చూపించింది. ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ తాలిబాన్ చేతుల్లోకి వచ్చినందుకు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎంతో సంతోషంగా అల్లాకు అనేక కృతజ్ఞతలు తెలియచేసినప్పటికీ అనతి కాలంలోనే పాక్ పాలకులకు గతంలో మాదిరిగా తాలిబాన్ తన చెప్పు చేతల్లో ఉండబోతోందని అర్థమైపోయింది. స్నేహం పూర్తిగా చెడి, వైరం హెచ్చి చివరకు పరిస్థితులు యుద్ధం వరకు వచ్చాయి. పాకిస్తాన్లోని 3 లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులను వెనక్కు నెట్టి టీడీపీని సమూలంగా నాశనం చేయటం, తాలిబాన్ను గద్దెదించడం పాకిస్తాన్ లక్ష్యం. అమెరికా పేరు నేరుగా ప్రస్తావించకుండా ఒక బలమైన శక్తి పాకిస్తాన్కు ఈ మిషన్ అప్పగించిందని తాలిబాన్ ప్రతినిధి ఇటీవలి ఓ వ్యాఖ్య చేశారు. చైనా, ఇరాన్తో వ్యవహరించడానికి వ్యూహాత్మకంగా అత్యంత ఆవశ్యకమైన బగ్రామ్ వైమానిక స్థావరాన్ని తనకు అప్పగించాల్సిందిగా ట్రంప్ పలుమార్లు కోరి హెచ్చరించినప్పటికీ తాలిబాన్ లొంగలేదు. ఇరాన్ యుద్ధంలో ఉన్న ట్రంప్ అది ముగియగానే మళ్లీ బగ్రామ్ మీద పడతారని, అంతలోగా పాకిస్తాన్ కార్యరంగాన్ని సిద్ధం చేసి ఉంచుతుందని అంచనా. ఈ నేపథ్యంలో రష్యా ఇప్పుడు సైనిక పరంగానూ తాలిబాన్కు అండగా నిలుస్తుండటం కొత్త పరిణామం. ఆఫ్ఘన్ కేంద్రంగా అమెరికా, రష్యా పాత్రలు తారుమారైన ఈ పరిణామం భౌగోళిక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనడానికి నిదర్శనం.